డబ్బు పేరుతో హీరోయిన్లని మోసం చేస్తున్నాడు, లొంగ తీసుకుంటున్నాడు అని చెప్పేసి హీరో విజయ్ సేతుపతి గారి మీద కొన్ని అలిగేషన్స్ రావడం జరిగింది. సో మరి ఇది ఎవరో కాదు, ఒక మహిళ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దాంతోపాటు ఒక టాప్ డైరెక్టర్ కూడా మాట్లాడడం జరుగుతుంది విజయ్ సేతుపతి గారి గురించి, ఆయన క్యారెక్టర్ గురించి. సో మరి విజయ్ సేతుపతి గారు ఒక హీరోగానే కాకుండా తన చేతికి ఏ పాత్ర వచ్చినా కూడా, ఒక విలన్గా కావచ్చు, హీరోగా కావచ్చు, సైడ్ క్యారెక్టర్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కావచ్చు, వచ్చిన ప్రతి ఒక్క పాత్రని, ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక స్టార్ హీరో రేంజ్కి అయితే ఎదిగాడు. ప్రతి ఒక్కరు కూడా విజయ్ సేతుపతి గారితోని ఒక క్యారెక్టర్ చేయించాలి మన సినిమాలో అని చెప్పేసి డైరెక్టర్లు ఫీల్ అయ్యే స్థాయికి విజయ్ సేతుపతి గారు ఎదిగారు. సో మరి ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ పైకి ఎదుగుతున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అంతకన్నా ఎక్కువగా వెనక్కి లాగడానికి, డిస్కరేజ్ చేయడానికి చాలామంది రెడీగా ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు మాత్రం విజయ్ సేతుపతి గారి మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఆయన క్యారవాన్లోకి ఎవరైనా వస్తే తనకు కోఆపరేట్ చేస్తే 2 లక్షలు ఇస్తానని చెప్పేసి, లాంగ్ డ్రైవ్కి వస్తే 50,000 ఇచ్చేస్తానని చెప్పేసి, కొంతమందిని హీరోయిన్లని లొంగ తీసుకుంటాడు అని చెప్పేసి కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. రమ్య అనే మహిళ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విధంగా పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ అనమాట, అంటే నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో కూడా విజయ్ సేతుపతి గారి దగ్గర ఈ విధంగా లొంగి, అంటే తను ఎంతో బాధపడుతుంది, తను బయటికి చెప్పుకోలేకపోతుంది అని చెప్పేసి కూడా తను ఆ ఒక ట్విట్టర్ పోస్ట్లో రాసుకొచ్చింది. సో ఆ తర్వాత విజయ్ సేతుపతి గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇండస్ట్రీ తరపున వాళ్ళు కావచ్చు, కోలీవుడ్లో ఏం జరుగుతుంది, విజయ్ సేతుపతి గారు ఈ విధంగా చేస్తారా అని చెప్పేసి తన మీద మండిపడిన వెంటనే మళ్ళీ తను పోస్ట్ మాత్రం డిలీట్ చేసేసింది. అంటే ఎక్కడో బ్రిటన్లో డాక్టర్గా పనిచేసే రమ్యకి ఇదంతా కూడా ఏ విధంగా తెలిసింది? తన ఫ్రెండ్ కూడా, అంటే తన ఫ్రెండ్ చెప్పుకోలేకపోతుందని చెప్తుంది, అంటే తనకు తెలియకుండా తినకి ఎట్లా తెలిసింది అని చెప్పేసి కూడా చాలామంది క్వశ్చన్ చేసిన తర్వాత ఆ పోస్ట్ని వెంటనే తను డిలీట్ చేయడం జరిగింది. సో మరి విజయ్ సేతుపతి గారి గురించి అందరికీ తెలిసిందే. సో ఆయన కూడా స్వయంగా దీనికి రియాక్ట్ అయ్యారు. సో చాలామంది కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మరి సెలబ్రిటీల మీద ఎక్కువ అయిపోయింది, మా మీద అట్లా చేశారు, ఇట్లా చేశారని చెప్పేసి ఏదో వాళ్ళు ఫేమ్ అవ్వడానికి చేస్తున్నారేమో, ఈ అమ్మాయి కూడా అదే విధంగా చేస్తుందేమో, అవనివ్వండి, ఫేమ్ అవనివ్వండి అని చెప్పేసి నేనైతే సైబర్ క్రైమ్ కేసు కూడా పెడుతున్నాను ఆ అమ్మాయి మీద అని చెప్పేసి కూడా సేతుపతి గారు చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అది చూసిన తర్వాత చాలా బాధపడ్డారని చెప్పేసి కూడా విజయ్ సేతుపతి గారు చెప్పారు. సో అదేవిధంగా మనందరూ కూడా తెలిసింది, డైరెక్టర్ గీతా కృష్ణ గారు కూడా విజయ్ సేతుపతి గారి మీద కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఎట్లా అంటే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు, నల్లగా ఉన్న వారికి కోలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది, వాళ్ళు ఎక్కువగా ఆదరిస్తారు. అదేవిధంగా స్టార్టింగ్లో ఎట్లా ఉండే ఒక విజయ్ సేతుపతి ఇప్పుడు ఏ విధంగా అయిపోయాడు, చాలా ఎక్కేసింది ఆయనకి. నేను ఒక సినిమా కోసం 10 రోజుల క్యారెక్టర్ కోసం అడగడానికి వెళ్తే నేను చిన్న క్యారెక్టర్ చేయనని ఒక మీదనే చెప్పేశాడు. సో అప్పట్లో ఏ విధంగా ఉండే, ఏ క్యారెక్టర్ అయినా చేసే విధంగా ఉన్నాడో ఇప్పుడు చాలా ఎక్కేసింది ఆయనకి అనే విధంగా కూడా కొంచెం సంచలనంగా మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు తనకి వెనక్కి లాగడానికి చాలా మటుకు ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ విజయ్ సేతుపతి గారి మీద వచ్చినటువంటి ఒక ఏదైతే మనకు అలిగేషన్స్ వచ్చాయో, అమ్మాయిల్ని వాడుకుంటాడో, డబ్బు పేరుతో మోసం చేస్తాడో, లొంగ తీసుకుంటాడు అని చెప్పేసి, సో అందులో ఏమాత్రం కూడా నిజం లేదు. నేనేంటో నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. సో ఎవరో వచ్చి ఈ విధంగా ఫేమ్ కోసం ట్రై చేస్తే మీరు నమ్మరని కూడా నాకు తెలుసు, నా మీద నమ్మకం మీకుంది. బట్ నాతో ఒకరిద్దరు కాదు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా అడగండి, నేను ఏ విధంగా ఉంటాను, హీరోయిన్లతోని కానీ అమ్మాయిలతోని కానీ, అసలు క్యారవాన్లో ఈ విధంగా చేస్తారా అని చెప్పేసి 2 లక్షలు 50,000 ఇచ్చేటటువంటి అంత కూడా నాకు లేదు అని చెప్పేసి కూడా విజయ్ సేతుపతి గారు చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ పేరుని ఉపయోగించుకొని సోషల్ మీడియాలో హైప్ కావడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఒక ట్రిక్ కూడా మనం ఇది అనుకోవచ్చు.